సిద్ధి పొందిన తర్వాతే సాధన ప్రారంభమవుతుంది అని గురువుగారు చెప్పారు. కానీ మేమనుకునేదేంటంటే సాధన చేస్తే సిద్ధొస్తుందేమో అని మాకు ఉన్న జ్ఞానంలో మేమనుకుంటున్నాం. దీని గురించి కొంచెం వివరంగా చెప్తారని? సిద్ధి సాధన పొందాక చేయాలనే సాధన. తలంపు సిద్ధిలోంచి హ్మ్. వచ్చిందండి. ఓకే అండి. ఆ! సిద్ధి అనేది మీ అనుభవంలో లేదనుకుందాం. సాధన చేయాలని హ్మ్. దేని కొరకు ప్రయత్నం చేస్తున్నారు? పంచదార తియ్యగా ఉందనే అనుభవం మీకు లేదనుకుందాం. పంచదారని హ్మ్. సంపాదించాలి, పొందాలి అని ఎందుకు సాధన చేస్తారు? ఆల్రెడీ పంచదార అవునండి. అనుభవం ఉందన్నమాట మీకు. ఆ ఉంది. తియ్యదనాన్ని ఒకసారి అనుభవించారు. మీ అనుభవంలో అవునండి. ఉంది. హ్మ్. కాబట్టి హ్మ్. కరెక్టే. ప్రస్తుతం మీకు అందుబాటులో లేదు. దాన్నెలా పొందాలని ప్రయత్నం చేస్తున్నారనమాటండి. ఈ ప్రయత్నానికి సాధన అని పేరు పెట్టుకున్నాం. ఆల్రెడీ ఆ హ్మ్. తీపిదనము, ఆ అనుభవం మీకుంది కాబట్టి, ఇప్పుడు హ్మ్. సాధన అనేది స్టార్ట్ చేశారు. సిద్ధి ఉంది. సిద్ధి అనుభవం ఉంది ఉంది మీ దగ్గర. ఆల్రెడీ. ఆ ఆ! సిద్ధిలోంచే అది మళ్ళా ప్రస్తుతం మీకు అందుబాటులో లేదు అని అనుకుంటున్నారు కాబట్టి సాధన చేస్తున్నారు. హ్మ్. ఆ సిద్ధనేది స్వరూప లక్షణంగా ఉంది. మళ్ళా పైపెచ్చు. ఓకే అండి. ఆ! హ్మ్. అది 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 మరిసి అది అది మ స్వయంగానే. మ మరవడం అని చెప్పుకోవచ్చు. సాధన చేస్తున్నాం కాబట్టి. హ్మ్. మిమ్మల్ని మీరు వ్యక్తిగా హ్మ్. చూసుకుంటున్నారు కాబట్టి, వ్యక్తికి ఎడంగా ఏదో ఉన్న మీ తత్వమే సిద్ధయ్యున్నది. వ్యక్తిగా ఉన్నప్పుడు ఎలాగ దాన్ని పొందాలి అనే అను ప్రయత్నం ఆ స్టార్ట్ అయిందిక్కడ. ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. ఎ ఇంకా ఎక్కడి నుంచో అద్ ఏదో ఆహ్, తేవాలి ఆహ్, అనుకుంటున్నాం అదే కానీ. అదే మీరని గుర్తించలేనంత వరకు ఇది ఉంటుంది. గుర్తించిన క్షణంలో సాధన ఆగిపోతుందండి. గుర్తించేవారుగా ఉంటారు. ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది. అవును గురువుగారు. మిమ్మల్ని మీరు గుర్తిస్తే ఆ హ్మ్. మీరే ఉంటారక్కడ. గుర్తింపబడేదిగా అవునండి. మీరే ఉంటారు. ఇంకక్కడ సాధన అవును. ఏముంటుంది? మీరు మీ నీడనండి. హ్మ్. మీరొచ్చిన తర్వాత వచ్చిందే సకలం అనే విషయాన్ని మీరు గుర్తించారనుకో, అక్కడ సాధన ఏముంటుంది? ఏముండదండి. అలా కాకుండా నేను రత్నరమగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఆ వెలుతుంటుంది. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్న అనుభవం ఇప్పుడు లేదు. హ్మ్. గురువుగారు ఏమంటారంటే అది రూపాయి కాయిన్‌గా ఉంది. మేలుకున్న తర్వాత చిల్లరైపోయిందంటున్నారు. చిల్లరలో హ్మ్. గాఢ నిద్రలో ఉన్న అనుభవం ఇక్కడ లేదు. మరి అవునండి. చిల్లరలో ఆ! గాఢ నిద్ర ఉన్న అనుభవాన్ని పొందాలి అనే అపేక్ష ఉంటుంది. ఉండి ఒక్కొక్కరు హ్మ్. ఒక్కొక్క ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటామనమాటండి. ఆ ప్రయత్నంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎన్నుకున్నారు. అవునండి. ముముక్షు ఒక రకంగా ఎన్నుకున్నాడు. లౌకికుడు హ్మ్. ఇంకొక దాంట్లో ఎన్నుకుంటున్నాడు. వాడు కూడా ఆనందం కొరకే కదా! అంతే అండి. అవును. ఎవరు ఏ అల్టిమేట్ ఆనందం ప్రయత్నాన్ని కోసమే చేసినా ఏ ప్రయత్నం చేస్తున్నా. ఆ హ్మ్. ఫైనల్ ఏంటి? దేన్ని పొందడానికంటే ఆనందంగా ఉండడం కొరకు. దుఃఖం కొరకు కాదు గదా! అవునండి. అవును. ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ కర్మ చేసినా ఆనందం కొరకే. అవును. కాబట్టి ఆనందం అనేది ఉంది తన అనుభవంలో ఆల్రెడీ ముందుగా. హ్మ్. ఉంది కానీ ఇది ఇక్కడ గనకనే కనిపించడం లేదు. మేలుకున్న తర్వాత అవును. కనిపించడం లేదు. అది వెలుతుగే కనిపిస్తుంది. వెలితిగా ఉంది. హ్మ్. బావుందండి ఈ పూర్తిగా మాట. కనిపించడం లేదు. చిక్కినట్టే ఉంటుంది, చిక్కడం లేదు. పొందినట్టే ఉంటుంది, పొందబడడం లేదు. ఆనందమేమో ఉంది అవునండి. మీకు. ఇప్పుడు గూడా ఉంది. హ్మ్. ఉండడం వల్లే ఉంది ఆనందం గనకనే. లేని సమయానికి అది గందరగోళం అని పేరు పెట్టారు. ఆ! తట్టుకోలేకపోతున్నాం. ఆ! అది మిస్ అవుతున్న ఒప్పుకోవడం లేదన్నమాట మీ ఫీలింగుందది. మనస్సు. ఆ! దాన్ని అవునండి. మిస్ అవును. అవుతున్నాం అని ఫీలింగుంది. అవునండి. అరెరెరే! నా ఆనందానికి అడ్డేసేసిందే ఈ గందరగోళం. ఈ దుఃఖం నా హ్మ్. ఆనందానికి అడ్డేసిందే. ఈ హ్మ్. బాధ నా ఆనందానికి అడ్డేసిందే అని. ఇవేవీ లేకుండా ఉంటే నేను హాయిగా ఉంటాను గదా! ఆనందంగా ఉంటాను గదా! అని లెక్క. హ్మ్. కాబట్టి అవును. ఆనందము అనేది, హాయి, ఆనందం అనేది మీ స్వరూప లక్షణమై ఉన్నది అదే సిద్ధి. హ్మ్. దాన్ని ఓకే. పొందడానికి చేసే ప్రయత్నాన్ని గదా మనం సాధన అంటున్నాము. అవునండి. అవును. చివరికి ఏదో రూపంలో అది గుర్తించడం జరుగుతుంది. హ్మ్. గుర్తిస్తే అక్కడ ఆగిపోతారనమాటండి. అప్పుడు బావుంది. సిద్ధించింది అనిపిస్తుంది. హ్మ్. సిద్ధి ఆల్రెడీ ఉంది. ఉంటేనే సాధన ఉంది. ఉంది. చేయాలనే తలంపు ఏర్పడింది. ఇటు పక్కకొచ్చేసి రమ పక్కకొచ్చేస్తేనే ఇంకా ఇదేదో తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచో ఏదో పొందాలి, సాధన చెయ్యాలి ఇవన్నీ వస్తున్నది కానీ, అసలు స్వరూపం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అసలు ప్రశ్నే లేదు కదా గురువుగారు. అంతే గదండీ! ఆల్రెడీ సిద్ధి ఉంది అన్నది. కరెక్ట్ గురువుగారు. అర్థమైందండి. అంతే గదా!
ఆ రుచి తెలిసింది గనక, ఆనందం అనే రుచి తెలిసింది గనక పగలంతా వెతుక్కుంటున్నట్టుంది. ఈ రమలోకొచ్చి వెతుక్కుంటున్నట్టుంది. అవును. ఇక్కడ ఏమన్నా దొరుకుతదేమో అని. ఆ! దొరుకుతుందేమో అని. అదే. దొరకదని తెలిసే గమ్మున ఉండిపోయారట ఈ తెలిసిన వాళ్ళందరూని. హ్మ్. మనం అదే పని చేస్తే సరిపోయేది. అవునండి. అదే జరుగుతుంది గురువుగారు. ఇప్పుడు దాకా దొరుకుతుందని ప్రయత్నాలే చేసాం. ఇప్పుడు హ్మ్. అర్థమైందనమాట. ఓహో! ఇక్కడ అవును. దొరకదు. అంతే. సొమ్మాయిరు అన్నారు. ఊరకే ఉంటే పోయాయి. చిత్రం ఏమంటే వెతికితే దొరకడం లేదండి. ఊరుకుంటే ఎక్కడ ఉంది. ఆ! నేనదే అడగబోతున్నాను గురువుగారు. అసలు యాక్చువల్‌గా తానులోకొచ్చేస్తే, సాక్షిలోకొచ్చేస్తే ఉంది ఆల్రెడీ. హ్మ్. ఈ బయట రమ దగ్గరికొచ్చేస్తేనే ఇది అంటే ఈ రమ ద్వారా ఆనందాన్ని పట్టుకోవాలని అనుకుంటున్నాం గనుక దొరకటం లేదు గురువుగారు. అంతే కదా! హ్మ్. రమ తాత్కాలికం గాబట్టి హ్మ్. తాత్కాలిక ఆనందాలు ఉంటుంది. ఉంటున్నాయి. ఉంటాయి. ఉంటున్నాయి. అంతే అండి. అంతే. అందుకనే శాశ్వత శ్రమ అవును. ఆనందం అంటే తాత్కాలికం కాబట్టి సాక్షి. తాత్కాలికమైన ఆ! ఆనందాలు కూడా ఉంటుంది. హ్మ్. కాబట్టి రమ పొందే ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైన తాత్కాలికమే. ఆనందమే లెక్కకొస్తుంది. అవునండి. పైపెచ్చు ఏ ఆనందమైతే మీరు పొందాలనుకుంటున్నారో అదే హ్మ్. రమగా ఉంది. హ్మ్. హ్మ్. ఆనందమే మేలుకున్న తర్వాత నిద్రపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నారు అంటే హాయిగా ఉందని చెప్తారు కదా! హాయే మేల్కొన్న తర్వాత రమ హ్మ్. అయిపోయింది. ఆ! ఎందుకంటే ఉన్నదొక్కటే గనక. హ్మ్. ఉంటే ఆనందంగా ఉంటారు. లేతే రమగా ఉంటారు. రమగా రమగా ఉండి మళ్ళా ఉంటాం. మీ ఆనందాన్ని మీరు వెతికితే దొరకదు. హ్మ్. ఇప్పుడు మనం దొరకదు. చెప్పుకున్నట్టుగా దొరికినా తత్కాలికంలో హ్మ్. ఉన్నట్టుంటుంది. మళ్ళా మిస్ అయిపోతుంటుంటది. హ్మ్. అవునండి. తాత్కాలిక ఆనందం అయిపోయిందనమాట. దొరికినట్టుగా అనిపిస్తది. ఎక్కడో విషయభోగాల్లో చూసుకుంటే ఎతుకుతుంటుంటే కనపడుతుంటది కానీ ఉండదు. అవునండి. సదా ఉండదనమాట. అదే ఆనందము. హ్మ్. కానీ ఇక్కడ హ్మ్. స్టాండర్డ్‌గా నిలవడం లేదు. హ్మ్. ఎందుకంటే అంటే అసలు ఆనందంలోనే రముంది అని అనుకుంటే గొడవే లేదండి. రమలో ఆనందం కావాలనుకుంటేనే మొత్తం సమస్యంతా వస్తోందిక్కడ. రమకి ఆనందం రమకి. కావాలనుకుంటే ఆ! సమస్య కానీ, సమస్యొస్తుంది. ఆనందములోనే రమతో సహా సకలము ఉంది అనుకుంటే ఆనందమే. ఆనందమే. దాన్నే అవునండి. బ్రహ్మానందము అన్నారు. అవునండి. అవును. ఆనందములోనే హ్మ్. ఆనందం అనేది హ్మ్. తన అనుభవం అన్నమాట. అది చత్తు, చిత్తు, ఆనందం అని 3 మాటలున్నాయి గదా! సచ్చిదానందం అవును. అని. చత్ అవును. అనేది ఉంది ఉనికిగా. హ్మ్. చిత్తు తన్ను తాను తెలుసుకుంటూ ఉంది. ఆ తెలుసుకునేది అనుభవం ఆనందం అనమాట. తన అనుభవం హ్మ్. ఆనందము. హ్మ్. సత్తు ఉనికి ఉంది. హ్మ్. ఊరికేనే ఉందా అంటే చిత్తుగా ఉంది. అన్నిటి తెలుసుకునేదిగా ఉంది. జ్ఞానంగా హ్మ్. ఉంది. హ్మ్. తన్ను తాను తెలుసుకున్నప్పుడు ఉన్న అనుభవం ఆనందంగా ఉంది. కాబట్టి హ్మ్. సచ్చిదానందం అని పేరు తనకి. హ్మ్. హ్మ్. అది సదా ఉంది. సదా ఉంది. సచ్చిదానందములోనే ఉంది. రమతో సహా హ్మ్. సకలముని. అవును గురువుగారు. అది తెలుస్తున్నప్పటికీ రమ ఇప్పుడు దగ్గరికొచ్చేసి పొందేది ఎలాగా వేడుకున్నా దాన్ని ఇంక అంటే పోగొట్టుకోవడం కుదరదు, పొందడం కుదరదు. కానీ రమ కుదరదు. దగ్గర ఆ! మాత్రమే ఎదిగితే దొరకదు. రమ దగ్గర ఏది ఉంటే అదే ఉంటుంది. మీరు వ్యక్తిగా అవునండి. చూసుకుంటే. అవును. అవును. అదే సుఖదుఖాల యొక్క మొత్తం కలిసిపోయి ఉంది కాబట్టి శరీరం వచ్చేసింది కాబట్టి మీరు శరీరధారిగా ఉన్నారు కాబట్టి శరీరం దగ్గర ఏది ఉంటే ఆ అనుభవం ఉంటుంది. శరీరాన్ని వదిలేస్తే కేవల హ్మ్. అనుభవంగా ఉన్నారు. శరీరంగా హ్మ్. ఉన్నప్పుడు శరీరగతమైన అనుభవంగా ఉన్నారు. అవునండి. ఖచ్చితంగానే ఉంది కదా! తేడాగా ఏమీ లేదే. అవును. ఏం లేదండి. శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే శరీర అనుభవాలకు సంబంధించినవి ఏముంటే అవి ఉన్నాయి. సుఖమో, దుఃఖమో, ఆయో, ఆనందమో ఏదో ఒకటి. అవునండి. శరీరానికి ఎడంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఉన్న ఆనందం కేవలానందంగా ఉంది. అవునండి. కాబట్టి మీరు కేవలానందమే కావాలనుకుంటే శరీరంగా ఎడంగా ఉండవలసిందే. సాక్షిగా వేరే మార్గమే లేదు.
లేదు అవును. శరీరగతమైన ఆనందము కావాలనుకుంటే సుఖ దుఃఖాలతో కలిపి ఉంటుంది. కేవల సుఖము ఉండదు, హ్మ్. కేవల దుఃఖము ఉండదు. హ్మ్. 2 కలిపి అన్ని ఉంటాయి. ఆ 2 కలిసే ఉంటాయి. హ్మ్. కేవల సుఖం కావాలనుకుంటే శరీరానికి ఎడంగా ఉండడమే సాక్షిగా. వేరే మార్గమే లేదు. హ్మ్. హ్మ్.